ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ చర్చి పాస్టర్స్ ఇక్కడ రావడం జరిగింది. సో వారి సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. మేము మల్లంపేట గ్రామం నుంచి వచ్చాము. దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి మేము ఆ ప్రాంతంలో ఉంటున్నాము స్థానికంగా. అయితే మాకు సమాధుల తోట లేక సమాధుల దొడ్డి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఈ విషయంలో ఈ రోజున మేము కలెక్టర్ గారిని కలిసి మా స్థానిక నాయకులతోటి లెటర్ ఇవ్వడం జరిగింది. వారు కూడా మాకు స్పందించారు. కాబట్టి మేము మా సంఘాల తరపు నుంచి మాకు వినతి తప్పకుండా మాకు న్యాయం జరగాలని, మల్లంపేట గ్రామంలో మాకు ల్యాండ్ అలాట్ చేయాలని మేము ఈ టీవీ ద్వారా మేము కోరుకుంటూ ఉన్నాం. ఏమన్నారు కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చారు కదా? ఇచ్చాము. వారికి తిరిగి మాకు రిప్లై ఇచ్చారు, స్పందించారు. వారి సానుకూలమైన స్పందన మాకు లభించింది. దాంతో మేము తృప్తి పొంది వెళ్తున్నాం. తప్పకుండా ఇది మాకు సహాయం చేయాలని ఇందుమూలంగా మేము టీవీ ద్వారా కోరుకుంటున్నాం. మల్లంపేట నుంచి మేము ఒక 15 మంది పాస్టర్స్ వచ్చాము. మొత్తం ఒక 10 చర్చిల దాకా ఉన్నాయి. 5,000 మంది క్రిస్టియన్స్ పాపులేషన్స్ ఉన్నాయి. గత 20 సంవత్సరాల నుంచి మాకు అక్కడ సమాధుల స్థలం లేక ఎవరైనా చనిపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అక్కడ సమాధి లేక మరి మాకు క్రిస్టియన్ తరపున మాకు ఏంటంటే చనిపోయిన వాళ్ళని మేము సమాధి చేయాలి, కాల్చము. కాబట్టి స్థలం లేదు. దాని గురించి చాలాసార్లు మేము పెద్దలకు కూడా చెప్పాము. అయితే ఈరోజు ఈ విధంగా మేము కలెక్టర్ గారిని కలిసి మెమరాండం ఇచ్చి మా యొక్క సమస్యను చెప్పుకోవడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే సానుకూలంగా స్పందించి మరి దీనికి మేము స్పందించి దీనికి స్థలం ఎక్కడుందో చూసి మీకు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. మేము సంతోషిస్తున్నాము. మరి మాకు ఇస్తారని మరి మీ తరపున వారికి ఒకసారి మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారము. మరి మీడియా ద్వారాగా కలెక్టర్ గారికి అలాగనే గవర్నమెంట్ వారికి తెలియపరిచినది ఏమనగా, మరి ఇంతవరకు తోటి దైవ సేవకులు చెప్పిన రీతిగా మల్లంపేటలో 10 మంది సేవకులుగా ఉంటాము. తర్వాత 5,000 మంది దాకా క్రైస్తవ జనాభా ఉంటా ఉంది. ఎవరైనా చనిపోతే చాలా కష్టం అవుతూ ఉంది మేము బర్యలు చేయటానికి, పూడ్చడానికి. కాబట్టి ఈ విషయమై ఈ దినాన కలెక్టర్ గారిని కలిసేసి ఆ యొక్క మరి మెమోరాండం ఇవ్వటం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. అందుని బట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ విషయమై ఖచ్చితంగా వారు మరి స్పందించి దీన్ని మరి ఫాలోఅప్ చేయవలసిందిగా వారిని మరొకసారి మీడియా ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. సో మనం చూస్తూ ఉన్నాం కదా, మల్లంపేట గ్రామానికి సంబంధించి అక్కడ క్రైస్తవులు సుమారుగా 500 కుటుంబాలు కూడా అక్కడ నివసిస్తూ ఉన్నాయి. వారందరికీ కూడా ఇప్పుడు ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళకు పూడ్చడానికి కూడా స్థలం లేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వారికి కావాల్సినటువంటి సదుపాయాలని ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారికి సదుపాయాలు కల్పించాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.